రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందండి? ఇక పాలన అనేది ఫెయిల్ ఆల్రెడీ తెలుస్తూనే ఉంది కదా. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మరి, ఇంకా 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం మొత్తం అప్పులు పాలు చేసి దాన్ని కప్పిపుట్టడానికి అయిపోతుంది. అప్పుల పాలు కాదన్న బీఆర్ఎస్ పార్టీ చేసింది, అభివృద్ధిని చేసింది బీఆర్ఎస్ పార్టీ. అప్పులపాలు చేయలే. అప్పులపాలు కనుక చేసిన ఉంటే వేరేలాగా ఉంటుండే. ఈరోజు ఈ 2 ఏళ్ల నుంచి అవుతున్న అప్పులు చాలు, ఇంకా అప్పులపాలు చేయలేదు. కేసీఆర్ గారు అప్పులపాలు చేయలేదు, చెయ్యరు కూడా. తను ఎంతో అభివృద్ధి జరిగింది, మీకు ఆల్రెడీ తెలుసు. మన బంజారా హిల్స్కి వెళ్తే, ఇక్కడ జూబ్లీ హిల్స్కి వెళ్తే ఫ్లైఓవర్స్ కానీ ఎనలేని అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ ఇంతకుముందుకున్న హైదరాబాద్ ఏంది, ఇప్పుడున్న హైదరాబాద్ ఏంది? కాంగ్రెస్ 60 ఏళ్ళ సుదీర్ఘమైన పరిపాలనలో కరెంటు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఏమి లేక 60 ఏళ్ళ నుంచి ప్రజలు అతలాకుతలమయ్యారు. ఈ వచ్చిన 9 ఏళ్ళ కేసీఆర్ పరిపాలనలో చాలా అభివృద్ధి జరిగింది, చాలా బాగా అభివృద్ధి జరిగింది. బస్ ఈరోజు సార్ లేడని చెప్పేసి కూడా మేము చాలా బాధపడుతున్నాం. ఇంకా చాలా మంది కూడా ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. ఆ బాధలు చెప్పుకోలేక ఎవరి దగ్గరికి పోతే ఈ బాధలు నెరవేరుస్తాయి, ఎవరికి చెప్తే నెరవేరుస్తాయి? ఊళ్ళల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు. ఇవి అయితే కాదా కూడా తెలియదు. ఈ 2 ఏళ్ళు పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేది సారే, గెలిచేది మేమే.